ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అంటే భయపడుతున్నారు. రాముడు అంటే మనకి ఏముండాలి? భక్తి ఉండాలి. కానీ టీఆర్ఎస్ లకు కాంగ్రెస్ లకు రాముడు అంటే భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే భయం ఎవరికి ఉంటుంది? రాక్షసులకు సైతాన్లకు ఉంటుంది. వాళ్ళు ఏ జాతం వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళకి వినవడం లేదా? మళ్ళీ రేవంత్ అన్న సిరిసిలకు వచ్చినట్టు ఇక కోసి కోసి కోతలు కోసి కోసి పోతారు. మన వచ్చింది కాదు. ఏం చేయాలి? ఏమన్నా కోడి గుడి కుట్టదు, గాడి గుడి కుట్టొస్తున్నాడు. ఏమనంటే గాడి గుడ్డట గుడ్డుస్తున్నానట. ఇప్పుడు సిరిసిలకు వినవడాలి. వినవడం లేదా? రెండు చేతులు వస్తారు కదా, అందరికి ఉన్నాయి కదా అన్న. పైన మీరు అంటారు కదా, అంత ఒరిజినలే కదా, ప్యూరే కదా, డూబ్ కాదు కదా, అంత ఒరిజినలే కదా అన్న. పక్క రెండు చేతులు వస్తున్నాడు గట్టిగా. జై శ్రీరామ్. సరిపోలేదు సరిపోలేదు సరిపోలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, भारत माता की. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్. హుజరాబాద్ జోష్ జోష్ అనే, కానీ జోష్ ఎప్పటిదాకా ఉండాలి? ఇప్పుడు ఉండాలా? ఎప్పటిదాకా ఉండాలి? ఎప్పటిదాకా? 13వ తారీఖు ఈ టైం వరకు ఉండాలి. ఉండాలి లేదా? మళ్ళీ ఈ మీటింగ్ అని నిద్రపోతారా? పోరు కదా. రొచ్చు రొచ్చు కావాలి. మొత్తం 13వ తారీఖు నాడు మొత్తం ఏడు చూసినా కూడా ఏముండాలి? ఏముండాలి? కౌంటింగ్ బాక్సులు ఇస్తే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో బాక్సులు బద్దలు కావాలి. గట్ట ఉండాలి. అంతే కదా. ఏ గుర్తు ఏమన్నది? ఏ గుర్తు? పువ్వు రాదు ఇట్లా పువ్వు గుర్తు. ఏ గుర్తు? అందరు చూపెట్టాలి, చేతుల్లో చూపెట్టాలి, లేకుండా చూపెట్టకూడదు. ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? ఎప్పుడు ఎలక్షన్స్? ఎప్పుడు? 13 నాడు. ఓటు వేసలే కదా. బాగా ఎండ కొడుతుంది కానీ ఓటు వేద్దామా? వేసలే కదా. వర్షం పడితే పక్క వేసలే. పువ్వు అంటే గిది